ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. ఆరోగ్యంగా సంతోషంగా అందరూ బాగుండాలని అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర అండి, ఉప్పు, మినప్పప్పు, శనగపప్పు, మిరపకాయలు, నూనె, పోపుకి ఆవాలు, జీలకర్ర, చింతపండు అండి. తర్వాత ఆవాలు, మెంతులు ఒక్కొక్క స్పూను ఈ పొడి పౌడర్ చేసుకొని దీంట్లో వేయడానికి. రండి కొత్తిమీర పచ్చడి ఎలా చేద్దామో చూద్దానండి. కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దానండి. ముందు బాణంలో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు రెండు వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు, ఆవాలు చాలా మంచిది ఒంటికి. ఆవాలు కొంతమందికి వేడి చేస్తుంది, కానీ ఆవాలు మామూలుగా మంచిది ఒంటికి అన్నమాట. అలాగే మెంతులు చాలా మంచిది. మెంతులు ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. కడుపు నొప్పి ఉండి ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది అంటే వెంటనే కొంచెం మెంతులు వేసుకొని నీళ్లు తాగితే ఇదైపోతుంది. అలాగే మనము మజ్జిగలో కూడా మెంతి పొడి వేసుకొని కలుపుకొని తాగితే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మెంతులు రోజు 1 స్పూన్ మెంతులు తిన్నారంటే చాలా షుగర్ బాగా లెవెల్ తగ్గిపోతుంది. అలాగే మనము మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు అంతా ఉండే జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు రోజు కూడా రాత్రి 1 స్పూను మెంతులు నానబెట్టి పొద్దున్న లేవగానే పరకడుపున అది 1 స్పూను నానబెట్టింది నీళ్ళతో పాటు తాగేయాలి. ఆ తరువాతనే మనం కాఫీ అయినా టీ అయినా తాగాలి. అలా రెగ్యులర్గా మనం 1 మంత్ చేసుకుని పోయా అంటే మోకాళ్ళ నొప్పి రాదు, తగ్గిపోతుంది. కీళ్ళ నొప్పులు కూడా ఏమి ఉండవు. అందువల్ల మెంతులు, ఆవాలు అనేది మనకి చాలా మంచిదే. నొప్పులు ఎక్కడైనా ఉంటే కూడా ఆవాల్ని బాగా వేడి చేసి దాన్ని ఒక మూటలాగా కట్టుకొని దాన్ని ఎక్కడ నొప్పి ఉందో నొప్పి మీద కాపురంలాగా పెట్టేవాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో. అందువల్ల కొంచెం ఆవాలు, మెంతులు రెండు వేయించుకున్నానండి. కొంచెం బాగా మెంతులు వేయించేటప్పుడు స్మెల్ రావాలి, లేకపోతే అది ఇంకా పచ్చివాసన ఉంటే చేదు వస్తుంది అన్నమాట. అందువల్ల కొంచెము ఆ మెంతులు ఇది అయ్యేటప్పుడే మనకు తెలిసిపోతుంది. స్మెల్ బాగా చూడండి, మెంతులు వాసన బాగా వస్తుంది. ఆవాలు కూడా బాగా చిటపటలాడుతుంది చూడండి. సో ఈ టైంలో మనం దింపేయాలి, దీన్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం నూనె పోయాలండి. ఒక 2 స్పూన్ నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత మిరపకాయలు వేయించుకోవాలన్నమాట. ఈ మిరపకాయలు కారం పెద్దగా ఉండదు కాబట్టి నేను కొంచెం ఒక 30 తీసుకున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది చేయాలండి. ఒక్కొక్కసారి పైకి ఎగుది అవుతుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి.
వేగుతుందండి. బాగా నూనెలో దాన్ని బాగా ఇది చేసి ఫ్రై చేసి ఇంకా ఇదో వేగిందండి, తీసి ప్లేట్లో వేసుకుంటాను. ఇప్పుడు మనం మళ్ళీ నూనె పోసుకొని ఒక 2 స్పూన్లు నూనె పోసుకొని ఈ మనము కొత్తిమీరనండి బాగా కడిగి 2-3 సార్లు కడిగానండి. కడిగి మట్టి అంతా ఉంటుంది కదా, మట్టి అంతా పోయి దాన్ని బాగా నేను అది ఆరబెట్టాను. ఒక బట్ట మీద ఆరబెట్టి చేశాను. కొంచెం తడి లేకుండా ఉండాలి. దాన్ని మనం నూనెలో బాగా వేయించుకోవాలి. పచ్చివాసన కొత్తిమీర పొయ్యేటట్టుగా బాగా వేయించాలండి దాన్ని. కొత్తిమీర కూడా చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది కొత్తిమీర. మామూలుగా దీన్ని మనం ధనియా కొత్తిమీర 2 ఒకటే కాబట్టి ధనియాని బాగా మనము వేయించేసుకొని దాన్ని బాగా ఉడికించి నీళ్ళలో వేసుకొని కషాయంలా కూడా తాగుతారు. కొంతమంది మామూలుగా దాన్ని పచ్చిగానే వేసి అది జీలకర్ర అవి 2 కూడా వేసి బాగా 1 గ్లాస్ నీళ్ళు 1/2 గ్లాస్ వచ్చేటట్టు బాగా దాన్ని ఉడికిస్తారు. ఉడికించి దాంట్లో బెల్లం వేసుకొని తాగుతారనమాట. తాగితే ఏమంటే జీర్ణం అవ్వలేదు అని అనుకుంటే మళ్ళీ తేపు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ధనియాల కషాయం చాలా ఒంటికి మంచిది. ధనియాలు, శొంఠి ఇవన్నీ వేసుకొని కూడా కషాయంలా కూడా వేసుకొని తాగొచ్చు అనమాట. అందువల్ల మన ఇంట్లోనే వంట రూమ్లోనే చాలా ఔషధాలు ఉన్నాయి మనకి. ఎక్కువ దగ్గు వచ్చిందని దాటి కూడా ధనియాల కషాయం తాగితే దగ్గు తగ్గిపోతుంది. జ్వరం ఉన్నా కూడా గ్లాస్ తాగితే జ్వరం కూడా బాగా తగ్గిపోతుంది. కొత్తిమీర వేగుతూ ఉందండి, బాగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన ఫుల్గా పోవాలి, పచ్చివాసన పోతేనే బాగుంటుంది. ఇది మన ఈ పచ్చడిని ఒక 3 నెలలు అయినా బాగుంటుంది, చెడిపోదు. బయటే పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా లేదు. కొత్తిమీర కానీ బాగా నూనెలో వేయించాలి. వేయించేస్తే ఏమవుతుందంటే అది ఇది రాకుండా ఉంటుంది అనమాట, బూజు పట్టకుండా చెడిపోకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి ఇవి అంతే చాలా ముఖ్యం అన్నమాట. కొత్తిమీర ఇప్పుడు బాగా ఫ్రీగా దొరుకుతుంది కదండి, అంటే బాగా చౌకగా దొరుకుతుంది కాబట్టి కొత్తిమీర పచ్చడి చేసి పెట్టుకున్నామంటే హెల్త్కి కూడా మంచిది అది. కానీ కొంతమంది పచ్చళ్ళు ఎక్కువ తినవద్దు అనే డాక్టర్ అంటున్నారంటే ఉప్పు, కారము, పులుపు అంతా కూడా తగ్గించేసి తక్కువలో మనం అవి 3 వేసి కూడా చేసుకోవచ్చు పచ్చడి. బాగా వేగిందండి, పచ్చి వాసన కూడా పోయింది, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటాం. ఇప్పుడు ఈ కొత్తిమీర చల్లారిన తర్వాత మిరపకాయ, చింతపండు ఇవన్నీ కూడా వేసి మనము గ్రైండ్ చేయాలండి. నేను మిక్సీలో వేసి తీసుకొస్తున్నానండి, అన్నీ మొత్తం గ్రైండ్ చేయాలి. ఆవాలు, మెంతులు 2 మిక్సీలో వేసానండి, జార్లో రుబ్బుతున్నాను. పౌడర్ అయిపోయిందండి ఫైన్గా.
తర్వాత మిరపకాయలు వేస్తున్నానండి. చింతపండు వేస్తున్నానండి. చింతపండు ఉప్పు వేస్తున్నాడు, ఒక 2 స్పూన్లు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. మిక్సీలో వేసి రుబ్బేస్తానండి. ఇప్పుడు బాణాల్లో కొంచెం నూనె పోసి చేద్దామండి. బాణాల్లో నూనె పోద్దామండి. నూనె కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి. ఈ స్పూన్తో 4 స్పూన్లు 5 స్పూన్లు వేసానండి. నూనె కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే అది పచ్చడి బాగుంటుంది. కొంచెం కాగనండి. కాగిన తర్వాత పోపు గింజలన్నీ వేయాలి. నూనె ఇంకా కాగలేదండి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు నూనె కొంచెం కాగిందండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మిరపకాయలు, మినపప్పు, శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇదైందండి. కొంచెం కలర్ మార్పు అయిన తర్వాత
అప్పుడు ఈ మనము చేసిన పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఆ పచ్చళ్ళు దీంట్లో వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. కలర్ మారిందండి. ఇప్పుడు మనం చేసుకున్న మిక్సీలో గ్రైండ్ చేసి ఉన్న పచ్చడిని దీంట్లో వేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలండి. మనము ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు ఇది మెంతులు 2 కూడా పొడి చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేయాలి. ఇంగువ కూడా దీంట్లోనే కలిపానండి. ఆవాలు మెంతుల్లోనే ఇంగువ కూడా కలిపాను. ఇంగువ పొడిగా లేకుండా నేను ఇది అందువల్ల దీంట్లోనే గ్రైండ్ చేశాను అన్నమాట. 3 కూడా కలిపి నేను ఫస్టే పొడి చేసి పెట్టుకున్నాను, అది వేసాను. ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. ఈ ఫ్రై అయిన తర్వాత బాగా నూనె పైకి ఇట్లా తేలుతూ వస్తుంది, అప్పుడు బాగా ఫ్రై అయిందని అర్థం అనమాట. అప్పుడు ఇంకా మనకు ఆ పచ్చివాసన అంతా పోయి నీట్గా బాగా వస్తుంది అన్నమాట. ఈ నూనె అంతా చూడండి పైకి ఇట్లా తేలుకొని వచ్చింది. ఇంకా ఇప్పుడు అయిపోయింది, కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఇది తీసి ఒక బౌల్లో వేసేస్తాను. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేయండి.